దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. మీరు చూస్తున్న ఈ సీయోను కొండ, అక్కడ కనిపిస్తున్న ఆ సీయోను కొండపై ఉన్న శిలువ, అటు శిలువను చాలా మటుకు గత 2 నెలలుగా ఇక్కడికి రాలేకపోయినాం. మోకాళ్ళ నొప్పుల బాధతో ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చి ప్రశాంతత లేనందుకు ఇక్కడికి రాలేకపోయినాం. అదేవిధంగా కొండపైన అనేక సాతాను క్రియలు కొట్టుమిట్లాడుతున్న జీవితంలో ఎందుకో ప్రభువు మందిర నిర్మాణం చేయుటకు ఇష్టం లేదు. లేదా అలనాడు కూడా ఇజ్రాయేల్లో కూడా తన తండ్రి మందిరాన్ని నిర్మించలేక సొలొమోను రాజుకు అప్పచెప్పినాడు. ఇక్కడ కూడా ఈ మందిరాన్ని నిర్మించే భాగ్యము మాకు లేదేమో, అందుకేనేమో ఇలాంటి గొడవలు అనేక విషయాలుగా సాతానుకు అప్పచెప్పబడుతున్నది. అందరము క్రైస్తవులమే, కానీ యథార్థత లేదు. మేమందరము దేవుడు ఒక్కడే అంటున్నాం, బైబిల్ ఒక్కటే అంటున్నాం, కానీ మనుషులలో బోధించే గుణాలు వేరు, మతాలు వేరు అని మనసులల్లా విషమైన కుంపటి రగిలేసుకొని ఈరోజు నీ సంఘం గొప్పదా, నా సంఘం గొప్పదా అంటూ మనసులల్లో విభేదాలు తెచ్చుకొని ఈరోజు కొండకు వ్యతిరేకంగా కొంతమంది ఎదురు తిరిగి కొండకు వెళ్ళకుండా దారికి అడ్డంక కాలువ తీయడం అనేది అది అంతుచిక్కని మర్మం. అందుకని చెప్పి అది దేవుని చిత్తమే అని వదిలేసినాం. కనుక మీరు కూడా ప్రార్థన చేయండి, దేవుని చిత్తం ఎలా ఉంటే అలా అవుతుంది. అందుకని చెప్పి ఈ దినం కూడా కొండపైకి ఎందుకు రావడం జరిగిందంటే, రాత్రి వర్షం పడ్డది, ఎంతవరకు చెట్లు బతుకున్నాయి, ఎండ వచ్చింది, ఇక్కడ వస్తే ఉండబుద్ధి కాదు అనే విషయాలతో మేము రాలేకపోయినాం. అయినప్పటికీ ఒక 10 అటు ఇటు చెట్లు తప్ప అన్ని చెట్లు బతికే ఉన్నాయి. అంటే అనాథలకు పెంచి పోషించే దేవుడు గొప్పోడు. కనుక సీయోను కొండపై 2-3 సంవత్సరాలు మేము నీళ్ళు వస్తే కూడా ముఖము మెత్తగా అయిన రోజులు చూసినాం. కానీ ఒక్క బొట్టు నీళ్ళు పోయకుండా చెట్లు బతికున్నాయి. అంటే వాటికి దేవుడు పోషించాడు అని నేను 100% నమ్ముతా. ఎందుకంటే చిన్న చిన్న చెట్లు నీళ్ళు లేకపోతే 15 రోజులు నీళ్ళు పెట్టకపోతే ముఖం మాడిసినాయి. అసొంటిది దగ్గర వర్షాకాలం మినహా ఈరోజు వరకు కూడా ఒక్కరోజు మేము నీళ్ళు పోసిన పాపం తెలియదు. ఎందుకంటే కొండపైకి కరెంట్ ఇస్తే కరెంటు కట్ చేయించారు, రోడ్డుకు నడవకుండా జేసీబీతో కాలువలు పెట్టించారు. ఎవరు? అంత దేవుని బిడ్డలేమే, దేవుని బిడ్డలమని చెప్పుకునేటోళ్ళమే. కానీ ఎంతవరకు దేవుని బిడ్డలమో ఆ దేవుడైన యేసుప్రభే తీర్పు తీర్చాలి, ఎవరి హృదయాలు ఏ విధంగా ఉన్నాయి. అందుకని చెప్పి నాదొక్కటే ఒకటి దేవునికి విన్నపించుకుంటున్నా, ప్రభువా అందరితోటి మాట్లాడు, ప్రతి ఒక్కరితోటి మాట్లాడు మీరు. ఎందుకంటే నా స్వార్థం కాదు ఇక్కడ, నేను నా ఇంటి కొరకు కాదు. ఎందుకంటే చాలామంది అతని సొంతానికి లాభానికి చేసుకుంటున్నారని ఎనికేపల్లిలో నా గురించి చాలా చెడు చెప్పారు. నేను సీయోను కొండ మీద ఉండి చెప్తున్నాను, ప్రభా ఇది నా సొంతం కాదు, అది నీ సొంతమే. కనుక ఈరోజు లేకపోతే ఏదో ఒక రోజు ఈ కొండ దేవుని కొండ, సీయోను కొండగా అతి గంభీరంగా చేసే భాగ్యం నేను నీ చేతులకు అప్పచెప్తున్నాను. నువ్వు ప్రతి ఒక్కరితో మాట్లాడు, లోకల్లో ఉన్న సర్పంచ్తో మాట్లాడు, పాస్టర్ సీన్తో మాట్లాడు, సంఘాలు కాదు ప్రభా,
ఏ సంఘమైనా కూడా ప్రతి సంఘము నిన్నే మొరపెడుతుంది కదా. అందుకని చెప్పి ఇక్కడ నా స్వార్థం లేదు, సంఘాలు లేవు, అందుకని చెప్పి అన్ని సంఘాల వారు వచ్చి ఇక్కడ నిన్ను ఆరాధించుకునేటట్టు చేయాలి. మెదక్ లేదా, అన్ని సంఘాలు వస్తున్నారు, హిందువులు వస్తున్నారు, ముస్లింలు వస్తున్నారు, క్రైస్తవులు వస్తున్నారు. క్రైస్తవుల కంటే ఎక్కువ హిందువులు ఇప్పుడు అక్కడ కొనియాడబడుతున్నారు. దేవుని దీవెనలు చాలా తీసుకుంటున్నారు. అదేవిధంగా క్యాసారంకు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, పేరంటాలు చేసుకుంటున్నారు, రకరకాలుగా వచ్చిపోతున్నారు. అదేవిధంగా సీయోను కొండకు కూడా నీ చిత్తం ఉంచి గంభీరంగా సీయోను కొండ అంటే ఇక్కడి లోకల్లోనే కాదు తండ్రి, ప్రపంచంలో సీయోను కొండ అని ఎదురు చూసేటట్లు అనేకులు వచ్చి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకునేటట్లు దయచేయి. ప్రతి ఒక్కరు గుండెలు కదిలియండి తండ్రి, అధికారులతో మాట్లాడండి ప్రభువా. ఇక్కడికి అనేకులు వచ్చి మేమే తప్పు చేసుకున్నాం, మేము కొట్లాడుకొని తప్పు చేసుకున్నాం తప్ప, కానీ ఇది చేసింది మా పొరపాటు అని చెప్పి మేమే మాట్లాడుకునే హృదయాన్ని మాకు ఇవ్వండి. ఒకవేళ ప్రభువా నేను ఇంతవరకు కూడా చేసిన పొరపాట్లు ఏమన్నా ఉంటే నన్ను క్షమించండి. ఎందుకంటే నా మాటలు ముక్కుసూటిగా ఉంటాయి ప్రభువా, కొంతమందిని పొడిచినట్లుగా ఉంటాయి. అలాంటి హృదయం నుంచి నన్ను తీసివేయండి. ఒకవేళ ఆ హృదయాన్ని కాకుండా మెత్తటి తమలపాకు హృదయాన్ని నాకు ఇవ్వండి ప్రభువా. నేను నిన్ను వేడుకుంటున్నాను. నీ చిత్తమైతే సేవలో వాడుకోనండి, లేదా ఇక్కడికి ఎవరినైనా పంపండి. లేదంటే మా ఊళ్ళో చాలామంది 2 సంఘాలు 3 సంఘాలు అని చెప్పి నన్ను వాడుతున్నారు ప్రభువా. నేను ఎప్పుడు కూడా అట్లా అనలేను. కేవలము రాజకీయ కుంపటితో నాకు వ్యతిరేకంగా ఉన్నా. ఇక్కడికి వచ్చిన వాళ్ళే అనేకులు నా పైన చెడు మాటలు మోపుతున్నారు తండ్రి. వారితో మాట్లాడండి, మీరు మాట్లాడి ప్రతి ఒక్కరిని మాట్లాడుకుంటూ అందరినీ శాంతింపజేస్తూ ఊరందరూ ఒక్కటే అంటూ మీరు నడిపించమని నేను నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. ఈ మాటలు మాట్లాడుతున్న మీకు ఎవరికైనా ఇన్నవారికి చెడు కలిగిస్తే, ఒకవేళ నేను తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించమని వేడుకుంటూ ముగిస్తున్నాను. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను.